మాతాకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను భారత్ మాతాకి భారత్ మాతాకి भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद श्याम प्रसाद मुखर्जी आशयाలను श्याम प्रसाद मुखर्जी आशयाలను भारत माता की ముఖర్జీ గారు జయంతి సందర్భంలో వర్ధంతి సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. వారు 1901లో జన్మించారు, 1953లో గతించారు. 52 సంవత్సరాల్లో ప్రపంచంలోనే ఒక మంచి పేరు, దేశభక్తిగా వ్యక్తిగా ఒక పేరు పొందినటువంటి వ్యక్తి. అతను ఒక న్యాయవాది, బెంగాల్లో జన్మించిన వ్యక్తి. బెంగాల్ రాష్ట్రాన్ని ఆనాడు లియాఖత్ అలీ ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో బెల్జే సందర్భంలో ఇతను కొట్లాడి వెస్ట్ బెంగాల్గా మనము ఈనాడు మన భారతదేశం కట్టడం జరిగింది. లేకుండా ఈ బెంగాల్ అనేటువంటి బెంగాల్ కూడా అటే పోతుండే. వారి త్యాగ పురుషుడు. ఆర్టికల్ 370 విషయంలో కొట్లాడి కాశ్మీర్కు పోయి అతని యొక్క జీవితాన్ని అందించిన వ్యక్తి. ఈనాటికి కూడా అతను ఏ విధంగా మరణించిండు అనే విషయం కూడా తెలియదు వాస్తవంగా. అటువంటి వ్యక్తి ఆర్టికల్ 370 ఖిలాఫ్ కొట్లాడిండు. ఈ భారతదేశ ఆ యొక్క సాధనను మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370 యొక్క విముక్తి కల్పించిన వ్యక్తి. జనసంఘ్ స్థాపకుడు. 1952లో జనసంఘాన్ని స్థాపించిండు. అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తర్వాత ప్రెసిడెంట్గా అయిండు. అతని ఆశయాలకు అనుగుణంగానే ఈనాడు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. అతని యొక్క ఆశయాలు ఏంటి? దేశము సమగ్రత కాపాడాలా, ఈ యొక్క దేశం ఒక సంస్కృతిని కాపాడాలి. ఆనాడు పాకిస్తాన్ భారతదేశం విభజించినప్పుడు అక్కడ ఉన్న మన మైనార్టీలకు రక్షణ కల్పించాలని, ఇక్కడ ఉన్న వాళ్ళ మైనార్టీలకు మన రక్షణ కల్పించాలని ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాన్ని విస్మరించి అక్కడ పాకిస్తాన్లో హిందువులందరినీ కూడా హతమార్చడం జరిగింది. ఇది ఆ విషయాన్ని కూడా మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆనాడు మరి ప్రజాప్రభుత్వము మన స్వతంత్రం ఏర్పడినప్పుడు గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రోత్సాహంతోనే అతను క్యాబినెట్ చేయడం జరిగింది. కొన్ని విభేదాల వల్ల ఈ భారతదేశం సంస్కృతి కాపాడడంలో మరి నెహ్రూ ప్రభుత్వం విఫలం కావడం వల్ల అతను రాజీనామా వేసి కాశ్మీర్ గురించి కొట్టడం జరిగింది. కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారు ఏదైతే మనకు మార్గదర్శనం ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా నడిపాలని, ఈ దేశాన్ని కాపాడాలని మనం అందరం కూడా ఇలా ప్రతిజ్ఞ అవసరం ఉన్నది. కాబట్టి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.